రవిస్వామి నమస్కారం స్వామి. అమ్మా నమస్కారం అమ్మా. అదే నిన్న అది చెప్పాను కదా, ఇప్పుడు హిందుత్వానికి వైదిక ధర్మానికి వ్యతిరేకులు, విఘాతకులు, విధ్వంసకులు అంతా ఇందులోనే ఉన్నారు తప్ప బయట ఎక్కడి నుంచి రావట్ల. ఇవాళ ఇంకోటి చూసా, రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అదే అంటే అన్నాడు. దేవుణ్ణి నమ్మకపోతే దేవుడికి ఏమన్నా నష్టమా? ఏమీ లేదు, వాడే పోతే. అసలు నాకు అర్థం కావడం లేదు స్వామి. వీళ్ళ పుటక వీళ్ళ జీవితం వీళ్ళ చేతుల్లో లేదు, వీళ్ళ మరణం వీళ్ళ చేతుల్లో లేదు, వీళ్ళ జీవన విధానం వీళ్ళ చేతుల్లో లేదు. ఎప్పుడు ఎవరు ఏదవుతారో ఎవరికి తెలియదు. అజరుద్దీన్ వాళ్ళ నాన్న మా ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్, చాలా సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబం. వాడు 3 సెంచరీలు చేస్తాడని, విశ్వవిఖ్యాతి పొందుతాడని ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? ఎన్టీ రామారావు 82లో పార్టీ పెట్టాడు, 83లో సీఎం అయినాడు. అది ఎవరైనా అనుకున్నారా? ఆయనైనా అనుకున్నాడా? ఇట్లా దేవుని వ్యతిరేకించి అంటే మేము సొంత ప్రతిభ గల వాళ్ళం అని చెప్పుకోవడం గొప్పనా? ఆ ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను మామూలు స్కూల్ టీచర్ కూతుర్ని, నేను ఇంజనీర్ ఎట్లా అయ్యాను, తెలుగు సాహిత్యంలో ఇంత పట్టు ఎట్లా సంపాదించాను, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దైవానుగ్రహం కాకపోతే తిరుపతిలో నేను నీళ్లలో పడ్డాను తెలుసు, చెప్పానా స్వామి మీకు? నేను 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు బుధవారం మెకానికల్ ల్యాబ్, ఆ ల్యాబ్ లో 4 గంటలకల్లా ల్యాబ్ మూసేశారు. ఇన్స్ట్రక్టర్స్ వెళ్ళిపోయినారు, డెమాన్స్ట్రేటర్స్, లెక్చరర్స్, డే స్కాలర్స్, హాస్టల్ డ్యూలర్స్ అందరూ వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్ని అమ్మాయిని కదా, 40 మంది స్టూడెంట్స్ లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఇంజనీరింగ్ లో. అయితే పెద్ద వాన పడుతుంది, పెద్ద వాన పడుతూ ఉంటే నేను సరే ఇంకా నడిచి వచ్చేసి తడిసి, అంటే అప్పుడు 3rd ఇయర్ కాబట్టి శారీస్ కట్టుకోవాలి, పావడా పైటనే వేసుకుని ఉన్నాను. 4th ఇయర్ మధ్య నుంచి శారీస్ కట్టుకున్నాను. అయితే వచ్చిన తర్వాత మా ఇంట్లో కొంచెం ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో ఇసుక తప్ప ఇంకేం లేదు. ఆ వాగుకు అవతల మా ఇల్లు ఉంటుంది, యువతలేమో కొంచెం మిట్టగా ఉంటుంది. అక్కడంతా మా లెక్చరర్స్ ఇంట్లో ఉన్నాయి. పెద్దవాళ్ళ పడుతున్నా నేను ఎవరింట్లోకి వెళ్ళడం అలవాట్లేదు నాకు, కాలేజీ ఇల్లు అంతే, నేరుగా కాలేజీ నేరుగా ఇల్లు. సరే నేను అక్కడి నుంచి మిట్ట మీద నుంచి తిన్నగా దిగాను. ఒక కాళ్ళు లోతు ఎక్కువ లేదు, మోకాళ్ళ లోతు కూడా లేదు. అయితే కొండ పై నుంచి వస్తున్నాయి కదా, విపరీతమైన స్పీడ్ తో వస్తున్నాయి నీళ్లు. ఒక కాలు పెట్టాను, ఆగాను. రెండో కాలు పెట్టాను, పడిపోయి కొట్టుకుపోతూనే ఉన్నా. చేతిలో ఫీల్డ్ టెక్నాలజీ అంటే ఎలక్ట్రానిక్స్ నోట్బుక్ ఉంది, ఆ నోట్బుక్ పడిపోయింది. చేతిలో పెన్ను పెన్సిల్ ఉంది, అది మాత్రం గట్టిగా ఉంది. కొట్టుకుపోతున్నా బురద నీళ్ళు మింగేస్తున్నా. పైనుంచి కరతుమ్మ చెట్లు ఇట్లా వాలున్నాయి, కొమ్మలు వాగులకి ఉంటే అవి మొహానికి గీసుకోవచ్చు, కళ్ళలో గుచ్చుకోవచ్చు, ఏమైనా కావచ్చు. ఏమీ కాలే. మా చేతులకు మా కాళ్ళకు రాళ్ళు కొట్టుకుంటున్నాయి, కానీ మొహానికి మాత్రం దెబ్బలు తగలే, కళ్ళకు కానీ. అలా పోయి కొంత దూరం 200 గజాలు పైన ఉండేయాలంట, మా లెక్చరర్ చెప్పాడు. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇంకా అప్పుడు మా నాన్న ఉన్నారు తిరుపతిలో, మా అమ్మ నెల్లూరులో ఉంది. అయితే చచ్చిపోతేనేమో పొయ్య లోపల అప్పం చూడాలి అనుకున్నా. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది మెళ్ళలో దండలో, ఆ దండని ఇట్లా పట్టుకుని చచ్చిపోతేనేమో పొయ్య లోపల అప్పం చూడాలి అనుకున్న స్పృహ తప్పిపోయినా. నాకు స్పృహ వచ్చేసరికి ఒక లావుపాటు అయినా నన్ను భుజాన్ని వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఆయన పక్కన ఒక బక్కాయి నడుస్తున్నాడు. మా లెక్చరర్స్ అంతా గొడుగులు పట్టుకొని అవతల నుంచి ఉన్నారు. జడివాను కదా, అన్ని వైపుల నుంచి కొడుతోంది. ఎవరు కిటికీలు తీసి చూసే పరిస్థితి లేదు, నన్ను ఎవరు చూసే పరిస్థితి లేదు, వీళ్ళు కూడా చూసే పరిస్థితి లేదు. అయితే ఏమైందంటే వీళ్ళు కొండ మట్టిని సేకరించి అందులోంచి బొమ్మలు చేసుకునేవాళ్ళట. దూరంగా 2 గుడిసెలు, ఆ గుడిసెల్లో వాళ్ళకి జగడం వచ్చిందట. తిట్టుకుని కసి తీరక కొట్టుకోవడానికి గుడిసెలు బయటకు వచ్చారట ఆ వానలో. నేను కనిపించాను. ఈ వైలెట్ కలర్ పెట్టికోట్ అదే స్కర్ట్ ఉంది కదా, అది తెరచాపలాగా ఎగురుతోంది. శారీ అయితే ఒళ్ళకి చుట్టుకుపోయేదేమో, స్కర్ట్ కదా తెరచాపలాగా ఎగురుతోంది. అది చూసారే ఎవరో అమ్మాయి కొట్టుకుపోతుందని వాళ్ళు కొట్టుకోబోయే వాళ్ళు మానేసి నన్ను తీసుకొచ్చారు. 1 రోజులు ఆ బురద నీళ్లు బయటికి వెళ్ళడానికి నాకు పట్టింది. ఇది దైవానుగ్రహం కాకపోతే ఏంటి చెప్పండి స్వామి? ఆ టైంలో వాళ్ళకు జగడం రావడం ఏంటి, వాళ్ళు బయటికి రావడం ఏంటి? లేకపోతే ఆ రోజే అయిపోయేది, నా హిస్టరీ ఖతం అయిపోయేది. మేము చౌడపల్లిలో ఉన్నప్పుడు, మా నాన్న అక్కడ పనిచేస్తున్నా, చిత్తూరు చౌడపల్లిలో. నేను చదువుకుంటున్నా, మా అమ్మకు అంటే పుస్తకం పెట్టుకు చదువుకుంటున్నా 8th క్లాస్. ఇక్కడ గోడ వెంబడి కర్రలా, రూళ్ళ కర్ర అంటారు ఆ రోజు, రూళ్ళు వేసి కర్ర, ఆ కర్రలా పొడుగ్గా ఉంది. గోడెంబడి మూలకు గోడెంబడే ఉంది. మా తమ్ముడు చెల్లెలు మా అమ్మ పక్కన పడుకో ఉన్నారు, 2 చిన్న పిల్లలు.
పడుకో ఉంటే నేనేమో పుస్తకం పెట్టి చదువుకుంటున్నాను. ఇదేంటి పాములాగా ఉందే అనుకుని, పామా కాదా కదలడం లేదే అనుకుని మా అమ్మని లేపి, అమ్మ అది చూడు అదేదో పాము వాళ్ళు ఉంది అన్న. అనేసరికి పాము వాళ్ళేంటి నీ మొహం పామే అని చెప్పి పిల్లల్ని ఇద్దరిని ఈడ్చుకొని నన్ను కూడా ఈడ్చుకొని వరండాలోకి వచ్చింది. వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూస్తే అక్కడ పాము లేదు. అక్కడ గోడ హాల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, 3 మెట్లు దిగితే కిచెన్ ఉంటుంది. అక్కడ గోడలో ఏంటనంటే రకరకాల తొర్ర ఉంది. అక్కడ శూలాలు, కత్తులు, రాతుల సామాగ్రి అంతా పెట్టున్నాయి, ఏమో పాతవి. ఆ ఇంట్లో మేము 3 ఏళ్ళు ఉన్నాం. మరి అదే పాము అక్కడే ఉంది. మరి పాము ఎక్కడుందో ఎవరిలో బయలుదో తెలియదు. ఏం భయం లేకుండా ఉన్నాం మేము. ఏంటనంటే ఈ నాస్తికత్వాన్ని ఉంటే ఉండొచ్చు అండి, వీడికి ఉంటే ఉండొచ్చు. కానీ వీడు 10 మందిలో ప్రచారం చేయడం దీనికి ఆంజనేయుడు మహిమ ఏం చూపించాడు, రాముడేమో దద్దమ్మ, ఏమి లేదు అతనికి. అతను నా దృష్టిలో అతను మనిషే కాదు. కృష్ణుడు అయితే అసలు 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి, చాలా లైఫ్ ఎంజాయ్ చేశాడు. కృష్ణుడు నా అభిమాన హీరో, సినిమాల హీరోగా అతని పనికొస్తాడు. ఏంటి భాష ఏంటి అర్థం కావడం లేదు. శతకోటి జనాలు అంగీకరించారు కృష్ణుడు, రాముడు భగవంతుడు స్వరూపాలని. అట్లాంటప్పుడు చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. ఇది మన పేరేంటి, చాగంటి కోటేశ్వరరావు, చాగంటి కోటేశ్వరరావు అండ్ ఇంకొక నరసింహారావు, గరికపాటి నరసింహారావు. తర్వాత ఇంకొక ఆయన బక్కగా ఉంటాడు, ఆయన ఎత్తుగా, ఆయన పేరు పీఠాధిపతి అంటారు. ఆయన పేరు ఇప్పుడు ఆ మధ్య స్వాములు చాలా మంది అయిపోయినారు రండి. ఆయన పేరు మంచి పేరున్నాడు ఆయన, అంటే వెల్ నోటెడ్ పర్సన్. అయితే వీళ్ళు ఏమంటారంటే, విషయం ఏంటంటే చెప్పండి, వీళ్ళు మన ఏది ఈ శ్రీరాముణ్ణి ఆయన మనిషి, ఆయన జస్ట్ మనిషి. ఆయన గుర్తొస్తుంది, ఎవరు అన్నాడు, శ్రీరాముడు అవతార పురుషుడు కాదు, ఉత్త మనిషి అన్నాడు. అవును, నరుడే దేవుడు కాదు అని. నరుడు ఆయన దేవుడు కాదు. ఆయనది పిల్లి గొంతుకు వస్తుంది అమ్మా, ఆయనది పిల్లి గొంతుకు వేసుకుని వస్తుంది. ఆయన ముక్కు కొంచెం ఉంటుంది. స్వామి నేను అది చూసాను, శ్రీరాముడు నరుడే. నేను చెప్తాలే, మాటలు అయిపోయే వరకు చెప్తా నేను. అది ఏంటది అంటే, శ్రీరాముడు దేవుడు కాదు అని ఆయనే, ముస్లిం కాదు. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. దేవుడు అసలు రాముడు దేవుడు అనే మాటని ఎక్కడా చెప్పలేదు వాల్మీకి, ఎక్కడ కృష్ణుడు దేవుడు అని కానీ మనకి చెప్పలేదు. రాముడు నేను మనిషిని రా బాబు అన్నాడు. నేను మనిషిని, నా తండ్రి గారు దశరథ మహారాజు, రాముడు మనిషి అంతే తప్ప రాముడు దేవుడు కాదు. రామాయణం స్పష్టంగా, అందుకే సిగ్గుపడాల్సిన పని. దేవుడు మోసం చేయడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని బుర్రలో ఆయన చెబుతున్నాను, నువ్వే సౌకర్యం అని క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తావు? వాళ్ళకి రాముడు హెల్ప్ చేశాడు. అమ్మా నువ్వు మా అందరికీ హెల్ప్ చేసావు కదా, నువ్వు చాలా గొప్పవాడువా, నువ్వు సాక్షాత్తు దేవుడివి అన్నారు. రాముడు నమస్కారం పెట్టాడు, సో సారీ, నేను దేవుడిని కాదు, నేను మనిషిని. రాముడు నన్ను దేవుడు అని అనుకోలేదు. రాముడు తనకి గుళ్ళు కట్టి పూజించండి అని అడగలేదు, అని ఎవరి పూజలు కోరుకోలేదు. ఎందుకనంటే రావణాసురుడు వరం ఏం కోరాడు, నరవానరుల చేత తప్ప ఇతర ఎవరి చేత నాకు చావు ఉండకూడదు అన్నాడు. అంటే నరవానరులు ఇతని దృష్టిలో అల్పులు, చాలా శక్తిహీనులు అన్న ఉద్దేశంతో ఆ వరం కోరాడు. ఆ వరంను వాడికి, ఆ వరం ప్రకారం వాడు చావాలంటే రాముడు నరావతారం, విష్ణుమూర్తి నరావతారం ఎత్తాలి. నరావతారం ఎత్తడమే కాదు, సంపూర్ణ నరుడుగా జీవించాలి. సంపూర్ణ నరుడుగా జీవించాలి, మహత్యాలు చూపించడానికి లేదు. అట్లాంటప్పుడు అన్ని బాధలు తను స్వీకరించాడు. పైగా ఇంకొకటి ఏంటంటే రాముడు ఆచరించి చూపించాడు ఎట్లా చెయ్యాలి. పితృవాక్య పరిపాలన గాని, తర్వాత భ్రాతృప్రేమ గాని, ఏకపత్ని వ్రతం గాని, ఇవన్నీ కూడా ఎట్లా చెయ్యాలనేది ఆచరించి చూపాడు. కృష్ణావతారం వచ్చేసరికి ఏంటనంటే కృష్ణుడికి, రాముడికి జనార్దనుడు ఇట్లాంటి పేర్లు లేవు. రాముడు, రాఘవుడు, రామచంద్రుడు ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఈ జనార్దనుడు, అచ్యుతుడు ఇవన్నీ విష్ణుమూర్తికి ఉండే పేర్లన్నీ కృష్ణుడికి ఉన్నాయి. ఎందుకంటే సంపూర్ణ విష్ణు అవతారం మహిమలు చూపించాడు ఆయన. అయితే ఆ యుగానికి అది తగ్గి ఉంది, ఈ యుగానికి ఇది తగ్గి ఉంది. అక్కడేమో రాముడు ఆచరించి చూపించాడు, ఇక్కడేమో ఈయన బోధించి చూపించాడు. ఈయన అన్నది ఎవరంటే చిన్న జియర్ స్వామి. అబ్బా ఈయనేనా? సర్లే, ఈయన
ఈయన నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను స్వామి, ఈయన రావడానికి హిందువే అయినప్పుడు శైవ వైష్ణవ భేదాలు పెట్టి శివుడు అంటే అస్పృశ్యుడు, శివుడు అసలు చూడకూడదు అని విష్ణువాలయానికి వెళ్లే దారిలో శివాలయం ఉంటే దానికి తెరలు కట్టించిన మహానుభావుడు ఈయన. నేను చూడను అని. ఇప్పుడు ఇంత బక్కజీవి పప్పాలని బక్క బ్రాహ్మడికి ఇంత మతమౌఢ్యం ఉంటే, విదేశాల నుంచి వచ్చి పచ్చి మాంసం పీక్కు తినే ఆటవికులు లాంటి జీవితం గడిపిన అలాంటి వాళ్ళకి ఎంత మతమౌఢ్యం ఉండాలి? అదే ఈయన ఒకడు అన్నాడు, మన రాముడు దేవుడు కాదు జస్ట్ ఒక మనిషి అని. దాని తర్వాత మీరు ఇందాక ఒక ఆయన పేరు చెప్పిండ్రు, ఆయన పేరేంటో చాగంటి కోటేశ్వరరావు అన్నాడు అట్లనే. ఆ తర్వాత నరసింహారావు నరసింహారావు అంత వెకిలి కూతాలు కూస్తుంటాడు. ఆయన ప్రవచనాల్లో సబ్జెక్ట్ తక్కువ అని వెకిలితనం ఎక్కువ. ఆయన ఒకడు. ఈ 3-4 వీడియోలు చూసిన. అయితే శ్రీరాముడు దేవుడు కాదని వీళ్ళ ఒక ఆయన పీఠాధిపతి, ఒక ఆయన పూజారి, ఒక ఆయన అడ్వైజరు, ఒక ఆయన ఏంటంటే ప్రవచనకర్త ఇవన్నీ చేస్తా ఉన్నారు. వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళే దేవుడు కాదు అనేసి చెప్తా ఉన్నారు. అసలు మా గ్రంథాలలో రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు, రాముడు దేవుడు అని ఎక్కడా లేదు. జస్ట్ ఒక మనిషిగా వచ్చాడు, ఒక ఉత్తమ పురుషుడు తప్ప. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా కూడా తను దేవుణ్ణి అని తను చెప్పుకోలేదు. కానీ ఆయన చేసిన సమాజహిత కార్యక్రమాల మూలంగా ఆయన సాయిబాబా అవతారంగా భావించి ఆయన సాయిబాబా స్థానంలో పెట్టి పూజిస్తున్నారు. అది మనుషులు ఆయనకు ఆపాదించినటువంటి దైవత్వం. మరి మనుషులు ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులనైనా వాళ్ళని పదవి ఎక్కించాలన్నా మనుషులే, పదవి దించాలన్నా మనుషులే. అట్లాగే ఒకరి దైవత్వాన్ని అంగీకరించాలన్నా మనుషులే, అంగీకరించకూడదన్నా మనుషులే. కానీ కొంతమంది మేము దేవుళ్ళం అని చెప్పుకున్నంత మాత్రం అందరూ, ఇప్పుడు ప్రతి వాళ్ళలో దైవాంశం ఉంది, లేకుండా ఉంటుంది. ఆ దైవాంశం లేదా? నాలో అంటే తగుమాత్రంగా ఉంది. ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడు, చిన్న బిడ్డకు బంగారు గొలుసు వేస్తుంది వాళ్ళ నాయనమ్మ వచ్చి వేస్తే, ఆ చిన్న బిడ్డకు ఆహా నేను బంగారు గొలుసు వేసుకున్నా, ఇది 50,000 70,000 ఉంటుంది అని ఆనందం ఉంటుంది. వాడు అనుభవిస్తున్నాడు, కానీ వాడికి దాని తాలూకు అనుభూతి లేదు. అట్లాగే మనలో కూడా ఆత్మ ఉంది, దైవాత్మ ఉంది, కానీ మన దాని తాలూకు అనుభూతి మనకు లేదు. నేను దైవ స్వరూపాన్ని నేను తగుమాత్రంలో ఉంది. ఆత్మ దైవాత్మ కానీ ఆత్మ లేనే లేదు అసలు ప్రపంచంలో. అయితే ఆ ఇంటర్వ్యూ చేసే ఒకతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడనంటే, దేవుడు రాముడు దేవుడు కాదని, దేవుడని ఎక్కడ ఏ గ్రంథంలో లేదు. తర్వాత నేనే దేవుణ్ణి అని రాముడు ఎక్కడ చెప్పుకోలేదు, కాబట్టి ఆయన దేవుడు కాదు అని వీళ్ళు ముగ్గురు అంటారు. వీళ్ళు ముగ్గురు అని అంటే చిన్నజీయర్ స్వామి, తర్వాత వీళ్ళు ముగ్గురు అని అంటే ఆ ఇంటర్వ్యూ చేసేటాయనని అదే రాధాకృష్ణనా ఏబిఎన్ రాధాకృష్ణనా? లేదు, ఆయన ఎవరో ఉన్నాడు కొత్త అబ్బాయి ఇంటర్వ్యూ చేసుకుంటూ. అయితే అనేసరికి లేదండి, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా రాముడు దేవుడు అనే కొలుస్తారు కదా, మీరు అలా అంటున్నారు ఏంటి అంటే, మరి అలా దేవుడు అని రాసి పెట్టుంటే ఏ గ్రంథంలో రాసి పెట్టిందో ఒకసారి చూపించు అని అంటాడు ఇంటర్వ్యూ చేసే అతన్ని. అని అంటే నాకు తెలియదండి అంటే, మరి తెలియని మాటలు ఎందుకు మాట్లాడేది అనేసి అతన్ని బ్లేమ్ చేస్తాడు అనమాట ఒక దగ్గర. మరి ఈయనకు తెలుసా ఎన్ని గ్రంథాల్లో ఏముందని? రాముడు అవతారుడు కాదు అని ఎట్లా అన్నాడు? దేవుడు వేరు, అవతారుడు వేరు. ఇప్పుడు అక్కడ ఏంటంటే నిరామయ స్థితిలో ఉండేటువంటి వాడు దేవుడు, భగవంతుడు కాదు. అంటే అది ఒక శక్తి స్వరూపం అన్నమాట. అది ఒక రూపాన్ని దాల్చి భూమి మీద అవతరిస్తుంది, ఆ అధర్మాన్ని అణగొట్టడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి. అంతేగాని ఇద్దరు దేవుడు కాదు అని అంటే దేవుడు అని చెప్పుకోగలించారు. చెప్పాను కదా, రాముడు సంపూర్ణ నరావతారంగా వ్యవహరిస్తేనే రావణాసుర సంహారం సాధ్యం అవుతుంది. అందుకని నేను దేవుడిని అని చెప్పుకోలేదు అక్కడ రాముడు. తర్వాత ఇంకొక ఆయనేమో బక్కగుంటాడు. ఆయన కూడా ఏదో బాగా జుట్టు మలిపించుకున్నాడు, ఈసారి బ్లాక్ ఉంటాడు అబ్బాయి. ఆయనేమో రాముడు మాంసం తినడు, మాంసాహారి కాదు అనేసి ఆయన కూడా పూజారే. ఆయన అంటాడు, రాముడు మాంసం తినలేదు, పంచభూతాల సాక్షిగా, సర్వదేవతల సాక్షిగా. భగవంతుడు అవతారాన్ని దాల్చి లోక కళ్యాణం కొరకు వచ్చారు, జంతువులను పీక్కు తినడానికి రాలేదు. హింసను కనీసము కలలో కూడా ఊహించుకోలేని ఏకైక పురుషోత్తముడు రాముడు. ఇటువంటి దేవుళ్లను మాంసం తిన్నాడనడం ఎంతవరకు సబబు చెప్పండి?
రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. రామాయణం స్పష్టంగా అందుకని సిగ్గుపడడం చెప్పలేదు. దేవుడు మోసం చేయడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది నేను మరిచిన బుర్రలో ఆయన చెబుతున్నాడు, నువ్వనే సౌకర్యం ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తావు? వాళ్ళకి రాముడు హెల్ప్ చేశాడు. అమ్మా నువ్వు మా అందరికీ హెల్ప్ చేసావు కదా, నువ్వు చాలా గొప్పవాడువా, నువ్వు సాక్షాత్తు దేవుడివి అన్నారు. రాముడు నమస్కారం పెట్టాడు. సో సారీ, నేను దేవుడిని కాదు, నేను మనిషిని. రాముడు నన్ను దేవుడు అని అనుకోలేదు. రాముడు తనకి గుళ్ళు కట్టి పూజించండి అని అడగలేదు, అని ఎవరి పూజలు కోరుకోలేదు. అనంటే నా పేరేంది కాదు 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 కోటేశ్వరరావు. ఆయన జింకని వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆకలి అవుతుంటే జింకని వేటాడి ఇద్దరు తింటారు, దాన్ని కాల్చుకొని వాళ్ళ మాంసాహారులే. అది కాదు అక్కడ, అందులో ఏంటనంటే జింకని, బంగారు జింకని సీత కోరింది. అది అపూర్వమైనటువంటి వస్తువు, దాన్ని అరణ్యవాస చిహ్నంగా తీసుకెళ్లి ఇంట్లో చూపిస్తాను, రాజ్యాల అంతఃపురంలో చూపిస్తాను అని కోరింది అని ఉంది. కానీ ఈ భాషానాటకాలలో ఏంటంటే, భాషానాటక చక్రంలో రాముడు అరణ్యవాసం చేస్తూ ఉండగా రావణుడు ఒక యతి రూపంలో వస్తాడు. వచ్చినప్పుడు ఈయన ఉన్నాడు పర్ణశాలలో, ఉన్నప్పుడే యతి రూపంలో రావణాసురుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అని చెప్పిన తర్వాత, స్వామి మీరే శాస్త్రాలు చదివారు అని అంటే, ఈ శాస్త్రాలు చదివాను అని శ్రాద్ధకల్పం అనేది చెప్తాడు. శ్రాద్ధకల్పం కూడా చదివారా మీరు అని అంటాడు రాముడు. అంటే అన్ని శాస్త్రాలను విధిపెట్టి శ్రాద్ధకల్పం మీద నువ్వెందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నావు అని అడిగితే, రాజ్యలాంఛనాలతో నా తమ్ముడు భరతుడు తండ్రికి పితృకార్యం చేయగలడు, కానీ నేను అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఏది చేస్తే దాని తండ్రికి ఆత్మశాంతిస్తుంది అనేది నాకు అర్థం కాలేదంటే, అప్పుడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కాంచన పార్శ్వం అనే ఒక మృగం ఉంటుంది. ఆ మృగం మాంసంతో గాని నీ తండ్రికి నివేదన చేస్తే నీ తండ్రి ఆత్మశాంతిస్తుంది అని చెప్పి, నీ అదృష్టం కొద్ది అదిగో అక్కడ వచ్చింది మృగం చూడు అని చెప్పినట్లు ఆ మృగాన్ని రాముడు వేటాడినట్లు ఉంది. అంటే ఇప్పుడు ఏంటనంటే, క్షత్రియులుగా వాళ్ళు మృగాన్ని వేటాడి చంపడం అనేది వాళ్ళకు ఉంది కదా, తినడం అనేది. అయితే ఆయన ఏం అడుగుతాడంటే, ఒక ఆయనేమో రాముడు అసలు మాంసాహారి కాదు, మాంసం తినడం ఒకనంటే, క్షత్రియులు జంతువులను వేటాడి తినడం వల్ల ఆనవాయితీ ఆకలి అవుతా ఉంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి ఆకలి అవుతూ ఉంటే కాదు, ఇదే రాముడు బాగా ఆకలేసింది, సీతమ్మంది చాలా ఆకలేస్తుందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని, ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు. వెంటనే నాకు తెలుసు మీరు రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు, కానీ అది క్షత్రియ ధర్మం. క్షత్రియుడు అలా తింటాడు మాంసం, అది ఆయన చెయ్యవలసిన పనే. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడనుకో, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. ఇది ఈ భాషానాటక చక్రాలనే 13 ఉన్నాయి. అందులో ఏంటంటే కొన్ని కల్పనలు ఉంటాయి, ఆయన కల్పనలు చేస్తాడు. ఇది అయితే ఏంటది, మన ఈ మాంసాన్ని ఏదో అగ్ని చేసి అంటే మంట పెట్టి దాన్ని కాల్చుకొని వీళ్ళిద్దరు తింటారు వీళ్ళు అనేది చెప్తే, ఆయన ఏమడుగుతాడంటే ఇంటర్వ్యూ చేసేవాడు, ఏంటి ఇప్పుడు మరి అట్ట అనుకుంటే ఎక్కువ బ్రాహ్మిన్స్ లో ఎక్కువ శ్రీరామున్నే బాగా పూజలు చేస్తూ ఉంటారు, మరి వాళ్ళు బ్రాహ్మణ్స్ నాన్ వెజ్ తినరు ఎందుకు, అసలు అది ఎక్కడి నుండి వచ్చింది అనేసి ఒక ప్రశ్న అడిగితే చెప్పలేదు. బౌద్ధం మన దేశంలోకి వచ్చిన తర్వాతనే వెజిటేరియనిజం బ్రాహ్మణులను ఆకర్షించింది. అది వరకు నాన్ వెజ్ తినేవాళ్ళు వీళ్ళు. అయితే ఏంటనంటే, బౌద్ధంలో ఏంటి, జంతుహింస పనికిరాదు అన్నారు కదా, జీవహింస. ఆ బౌద్ధం ఎఫెక్ట్ తోనే వచ్చింది నాన్ వెజిటేరియన్ కి వ్యతిరేకత. అయితే ఏంటంటే, సాధారణంగా క్షత్రియులు వంశానుగతంగా వాళ్ళకు వచ్చిన ఆహారం నాన్ వెజ్ తినొచ్చు. నేను చెప్పాను కదా, దండు అనేవాడు అది కుందేళ్ళను పట్టుకురమ్మంటే కుందేళ్ళను పట్టుకుని వస్తూ దారిలో ఆకలేసి ఒక కాలు విరిచి కాల్చుకు తినేసి 3 కాళ్ళ కుందేళ్ళను తీసుకొచ్చి వశిష్ఠుడికి చూపిస్తే,
ఏమయ్యా అంటే నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు ఉన్నాయని, అదే తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు ఉన్నాయని వాదిస్తారు మొండికి అని అంటారు కదా. ఆ వాదనకి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతుంటారు ఈ కథను. అయితే రాముడు నగరంలో ఉన్నప్పుడు క్షత్రియ ధర్మంగా ఆయన మాంసం తినుండొచ్చు, కానీ అరణ్యవాసంలో పాండవులు కూడా మాంసం తినలేదు. ఎందుకంటే అరణ్యవాసంలో కొన్ని నియమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, ఏకభుక్తం, తర్వాత భూతల సేనం, శాకాహారం, అంటే ముని వృత్తిలో ఉండాలి వాళ్ళు. ఏ నివాసంలో ఉన్నవాళ్ళు ముని వృత్తిలో ఉండాలి. ఆ టైంలో రాముడు మాంసం తినుండడు. అట్లాగే పాండవులు కూడా ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో వాళ్ళు నాన్ వెజ్ తిని ఉండరు, ఎందుకంటే ముని వృత్తిలో ఉండాలి కదా, అందుకని. ఇప్పుడైతే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అది తినడం అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నేను చెప్పాను కదా, కడప జిల్లాలో ఒక బ్రాహ్మడు, ఇక్కడ సుబ్బారావు అని నందవరికులు అలసాని పెద్దన శాఖ అట, నందవరికులు బ్రాహ్మలే నియోగుల్లో ఒక శాఖ. ఆయన కడపకి వెళ్తే ముందు పెట్టే వాళ్ళ ఇంట్లో పడేసి రెడ్ల ఇంటికి వెళ్ళి శుభ్రంగా నాన్ వెజ్ తినేసి వచ్చేస్తాట ఇంటికి అని చెప్పాడు మా ఆఫీసులోనే. అయితే ఏంటంటే ఇక్కడ కూడా తమాషా, కులం చేసేవాడు కానీ కూడి పెట్టేవాడు లేడని అదే బ్రాహ్మణుడు వెళ్తే వాళ్ళు ఆనందంగా వండి పెడతారు. అదే ఒక రెడ్డి వెళ్ళి నీ ఇంట్లో నాన్ వెజ్ వండి పెట్టయ్యానంటే వండి పెడతారు, వండి పెట్టరుగా. అట్లా అలా తయారైపోయింది. కానీ వీళ్ళకే సఖ్యత లేకుండా ఇట్లాంటి మరి అదే కాదు స్వామి, ఇప్పుడు హైందవ ధర్మానికి ఇందులోంచి వ్యతిరేకత వస్తుంది. ఒకటేమో వామాచార పూజలు అంటుంది, పంచమాకారాలు అంటుంది. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు మహా ఆనందంగా చేస్తున్నాడు, ఈమె చెప్పేది కూడా మహా ఆనందంగా. అంటే ఏంటనంటే ఒక పిల్లవాడు తమ్ముడిని కూర్చోబెట్టి అన్ని బూతు మాటలు చెప్పిస్తున్నట. ఏమిరా ఇన్ని బూతులు చెప్తున్నావు అని అంటే, అబ్బే నేనేం చెప్పట్లేదమ్మా, ఈ మాటలు తప్పు, ఇవి అనకూడదు అని తమ్ముడికి చెప్తున్నాను అన్నట్ట. అట్లాగే వీళ్ళు నిషిద్ధమైనటువంటివన్నీ తీసుకొచ్చి ఆచరణలో పెట్టి చెప్పి కర్మ. చాలా ఆడ మనిషి ఇంటర్వ్యూ చేసేవాడు మగాడు, వాడు అడుగుతూ ఉంటాడు, ఈ భాగం పూజించవచ్చా అండి, ఆ భాగం పూజించవచ్చా అండి, పూజించవచ్చు దీన్ని ఇలా దాన్ని. ఏంటండి ఇది, ఏంటిది నాకు అర్థం కాదు. అసలే సమాజం చెడిపోతోంది. ఇప్పటికే బట్టలు సగం సగం కట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఒక జనరేషన్, పిల్లల జనరేషన్ వరకు, ఆ తర్వాత జనరేషన్ ఏమైపోతుందో అని భయం వేస్తుంది. ఇప్పుడు 25 years ఉండే వాళ్ళ తర్వాత జనరేషన్ ఏమైపోతుంది. ఎందుకంటే చుట్టూ 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 అంత వికారాలే. ఆ వికారాన్ని మరింత వికారం చేయడం కదా వీళ్ళు చేసేది. ఇప్పుడు డ్రగ్స్ ఉంది, డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ అలవాటు అయిందంటే వాడికి నరాలు గుంజేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంకి డ్రగ్ పడాలి, పడకపోతే వాడు దొంగతనం చేసైనా మర్డర్ చేసైనా డబ్బులు తీసుకెళ్లి డ్రగ్స్ కొనుక్కొని వేసుకుంటాడు అని చెప్తూ ఉంటే, ఇది ఏంటి అంతగా మనిషిని ప్రభావితం చేసి ఈ డ్రగ్ అనేది ఏంటి అని 10 మంది దాని గురించి ఆలోచించారా? అమ్మ ఒకటి ఇంటర్వ్యూ చేసిన వాడిది నెంబర్ నా దగ్గర ఉంది, నేను వాడికి ఫోన్ చేసి రిఫరెన్స్ చెప్తా. ఈ అంటే రాముడు గురించి రామాయణంలో కదా ఉండేది, రామాయణంలోనే ఉంది. రామాయణంలో రాముడు దేవుడే అని గాని లేకపోతే రాముడు నేనే దేవుడిని అని చెప్పుకున్నది కానీ ఎక్కడన్నా నేనే రెఫరెన్స్ దేవుళ్ళని చెప్పడు. చెప్పాను కదా, సంపూర్ణ నరావతారం అని. రావణాసుడికి ఉన్న వరప్రభావం వల్ల నరుడుగా వ్యవహరిస్తేనే అతడు చంపబడతాడు, లేకపోతే చంపబడడు. చంపబడ్డా ఇప్పుడైనా? ఎవరు ఎవరు చంపబడేది? రావణాసురుడు. రావణాసురుడు సురగరుడు వరకు సిద్ధ సాధ్య వికిన్నర కింపురుష ఫలానా వీళ్ళందరి చేత నాకు చావు లేకుండా వరం ఇవ్వు, ఒక నరవానరులను మాత్రం నేను పరిగణించను అన్నాడు. అందులో నరవానరులు లేరు కాబట్టి వాళ్ళ చేత చావు రావణాసుడికి రాసింది. కాబట్టి ఏంటంటే రాముడు అవతరించిన సంపూర్ణ నరుడుగానే వ్యవహరించాలి, వ్యవహరిస్తేనే అప్పుడు రావణాసుడికి ఉన్న వరము అంటే మెటీరియలైజ్ అవుతుంది. అది సంగతి. కానీ రాముడు దేవుడని గాని నేనే దేవుడని గాని ఎక్కడ రాయలే రామాయణంలో. కృష్ణుడు కూడా ఎక్కడ చెప్పాడు తను దేవుణ్ణని? గీత బోధలో చెప్పాడు ఎక్కువగా అర్జునుడికి. అన్ని నేనే చేయించేది, నేనే చేయించేది, నేనే, అన్ని నా యందే లీనమై ఉన్నాయి, నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని గురించి ఆలోచించవద్దు, కానీ అలాగని కర్మను వదిలిపెట్టవద్దు. మనిషి దేహాన్ని వదిలిపెట్టి జీర్ణ వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మకు పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇవి అవి అక్కడ విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం కృష్ణుడు చూపించింది 2 చోట్లని, అక్కడ ఒక చోటను
తర్వాత ఈ పాండవ సభలో కౌరవ సభలో కృష్ణరాయభారం అప్పుడు ఒకసారి 2 సార్లు విశ్వరూపం, అప్పుడే తను భగవంతుడిగా సంపూర్ణంగా ఆవిష్కరించుకున్నాడు తను తాను. అంటే మిగతాంతా మామూలుగానే వ్యవహరించాడు, మహిమను చూపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ కూడా కృష్ణుడికి భగవంతుడికి ఇతరులు కొలిచారు, కానీ కృష్ణుడు నేనే భగవంతుడిని అని చెప్పాలి. ఈ 2 చోట్ల చెప్పాడు, విశ్వరూపం దగ్గర 2 చోట్ల చెప్పాడు. ఎప్పుడైనా నిజంగా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు తమ తాము చెప్పుకోరు, నేను ఇది నేను అది అని. నేను అనే పదం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నేను ఇది చేసా, నేను అది చేసా. మా దగ్గర ఉన్నాడు ఒక ఆయన విశాఖపట్నంలో, మీగడ రామలింగ స్వామి. ఆయన ఏదో ఎంఏ లిటరేచర్ చదివాడు, టీచర్ అనుకుంటా, పద్య నాటకాలు రాసి ఉంటాడు. నేను అనే పదం ఎంత వాడతాడో అసలు. నేను ఉపన్యాసం ఇస్తుంటే శ్రద్ధగా వింటున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నేను చేస్తే నేను అది చేసే, నా నాటకంలో ఇది రాసా, నా నాటకం, అబ్బా 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 అబ్బా, నాకు ఎందుకో చాలా విసుగు వస్తుంది. మనం ఏంటో ఇతరులు చెప్పాలి, అంతేగాని నేను గురించి నేనే పొగుడుకుంటూ ఉంటే ఏంటి, నేనే తుమ్మి నేనే చిరంజీవి అనుకున్నట్లు. అయితేమా ఇంకొకటి లాస్ట్ చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మళ్ళా నెక్స్ట్ కాల్లో మనం కొత్త అంశాలు మాట్లాడుకుందాం. అయితే విషయం ఏంటంటే, ఇదేంటి, ఒక పూజారి ఉంటాడు కదా, పూజారిని ఒకతడు ఇంటర్వ్యూ చేస్తాడు. వాడు ఎంకే అంటే వాడి పేరు ఏదో పేరు సంథింగ్, మల్లికార్జున ఏదో ఉంది సంథింగ్. అయితే ఏం క్వశ్చన్ అడిగిందంటే, నాకు ఈ క్వశ్చన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. మన దేవుళ్ళు అంటే మన హిందూ దేవుళ్ళు అనే వాళ్ళకి రూపం లేదు, అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనేది ఈ పూజారి చెప్తాడు అనమాట. ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనేది కాదు. ఇప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అంటారు. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సగుణ సాకారుడుగా వచ్చి భూమి మీద అవతరించినప్పుడు, అప్పుడెప్పుడు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని, ధర్మానికి గ్లాని కలిగిన ప్రతిసారి భగవంతుడు తాను అవతరింపజేసుకుంటాడు. ఆ అవతారంలో భాగాలే మీరు జరాస్టర్ అనండి, యేసుక్రీస్తు అనండి, మహమ్మద్ అనండి, అల్లా అనండి, ఏదైనా. ఇప్పుడు ఏంటనంటే, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచుపోలిగా, ఇక్కడ ఒకటే సూర్యుడు ఇండియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అట్లాగే భగవంతుడు కేవలం ఇండియాలో అవతరించి ప్రపంచం మొత్తం వ్యాపించాడు కదా, అక్కడ విభిన్న ప్రాంతాల్లో విభిన్న నామధేయాలతో ఆయన ఉద్భవిస్తాడు. అప్పుడు సాకారుడుగా ఉంటేనే మనిషికి ప్రబోధం చేయడానికి కుదురుతుంది, అంతేగాని నిరాకారుడుగా. ఇప్పుడు మనమైనా నిరాకార భగవంతుడిని ధ్యానించాలని అంటే మనం ధ్యానం కుదరదు దాని మీద. కాబట్టి ఒక సాకారమైన విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని దాన్ని మనసులో ధ్యానించగా ఎప్పటికో పరిపక్వత వచ్చి నిరాకారాన్ని పూజించే పరిస్థితి వస్తుంది. ఈ లోపల మన జీవితకాలం అయిపోకుండా ఉంటే. అయితే ఇప్పుడు ఈ పంతులు చెప్పింది కరెక్ట్ కాదు. అది ఎవరు? మన పంతులు ఏమన్నాడంటే, దేవుడికి ఆకారం లేదు. దేవుడికి ఆకారం లేదు. ఏది ఇప్పుడు మనకు ఎట్లాగా అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు అనేవాడు మనకు అవతరించిన శ్రీకృష్ణుడు ఒకడు ద్వాపర యుగంలో, ఈ 16,000 గోపికలు, అష్టభార్యలు, తర్వాత ఆయన సాందీప మహర్షి దగ్గర విద్య నేర్చుకోవడం, కుచేలుడితో సఖ్యం, ఇవన్నీ. ఇది కాకుండా గోలోకం అని సత్యలోకానికి పైన, అంటే బ్రహ్మలోకానికైనా పైన సత్యలోకం పైన గోలోకం ఒకటి ఉంటుంది. అక్కడ గోలోకంలో కృష్ణుడు రాధా సమేతుడై ఉంటాడు. అతడు పర్మనెంట్ అన్నమాట. అతడి అవతారాలు ఇవన్నీ అని భగవంతుడు. అదే ఇప్పుడు భగవంతుడికి రూపం లేదు అనేది అంటే, ఇప్పుడు రూపం లేని భగవంతుడిని వీళ్ళు ఆరాధించగలరా చెప్పండి? ఎవడు ఆరాధించలేడు భూమి మీద. అదే ఆరాధించలేడు. మనకు ఏ విధమైన గందరగోళం లేదు. మనకు దేవుడు అనేవాడు ఎవరో స్పష్టత ఉంది. ఆయనకి రూపం ఉందా అనేది స్పష్టత ఉంది, లేదా అనేది స్పష్టత ఉంది. లేకపోతే మనకి భగవంతుడికి ఏమిటంటేనండి, ఇది అని చెప్పబడేటటువంటి నిర్దిష్టమైన రూపం ఉండదు ఆయనకి. అలాగని స్వరూపుడైన భగవంతుని ఆరాధించగలడా? భగవంతుడు సిటీస్ వచ్చాడు అనుకోండి, ఆరాధించగలమా మనం? ఆ కళ్ళు మిడిపెట్లు కనుక అందులో అదే కదా విశ్వరూపం చూడంగానే వీళ్ళకు దుర్యోధనుడికి కన్నుడికి కళ్ళు చెదిరిపోయి పడిపోతారు వాళ్ళు. అవునవును. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే, దేవుడికి రూపం లేదు, దేవుడు ఏ రూపంలో, కప్ప రూపంలో, చిప్ప రూపంలో, దేంట్లోనైనా వస్తాడనే భావనతోటి, భాషతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన.
అది ఏంటనంటే అది చాలా పరిపక్వత. అంటే ఈ ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడాలి. చూస్తే ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు జీవహింస అనేది ఉండదు. ప్రతి దాంట్లోనూ భగవంతుని చూడాలి. ఇప్పుడు కోయదోరలు ఉన్నారు, వాళ్ళు చెట్టులో పుట్టలో రాయిలో రప్పలో కూడా భగవంతుని చూస్తారు. వాళ్ళ ఆ రూపాన్ని పెట్టుకొని ఆరాధిస్తారు. మనం ఏమిటంటే ఇప్పుడు శంకరాచార్యులు అన్నారట, ఇప్పుడు మనిషికి దేవుడు ఒక అందమైన దేవుడు మనిషి రూపంలో కనిపిస్తే, మన అవయవాలు ఎట్లున్నాయి ఆ అవయవాల రూపంలో కనిపిస్తే, ఒక గేదె గాని చూస్తే దేవుణ్ణి దాని ఒక అందమైన గేదెగా ఊహించుకుంటుంది దేవుణ్ణి అని. అంటే ఆయన అట్లనేసరికి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దేవుడికి ఏ రూపం లేదు, దేవుడు ఎందులో చూడొచ్చు మనం అనేది, అంటే అదొక లాంటి వ్యవహార శైలితో మాట్లాడాడు ఆయన. దేవుడికి మన దేవుళ్ళకి అసలు క్లారిటీ లేదు, మన దేవుళ్ళుగా మనం చూపించలేము, ఈ ఆకారం ఈ పోలిక ఇది అని చెప్పలేము అన్నప్పుడు, వెంకటేశ్వర్ల స్వామికి ఒక రూపం, కృష్ణుడికి ఒక రూపం, రాముడికి ఒక రూపం, హనుమంతుడికి ఒక రూపం, మరి ఈ రూపాలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అసలు రూపమే లేదు దేవుడికి అని అంటే, ఇప్పుడు రూపం లేదు. ఇప్పుడు గాలి ఉంది, రూపం లేదు. కానీ మనం పీల్చుకున్నప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసక్రియలో అది 5 ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన ఈ 5 రూపాలైన అది కళ్ళకి కనిపించదు, కానీ మనకి స్పర్శ తగులుతుంది, అది మనం దాన్ని అనుభూతి చెందుతాం. కానీ ఇది కంటికి కనిపించే ఒక భౌతికంగా మనకు ఒక బొమ్మను తయారు చేసి, ఈయన హనుమంతుడు, ఈయన కృష్ణుడు, ఈయన రాముడు, ఆయన వెంకటేశ్వర స్వామి అనేసి మనకి చూపిస్తా ఉన్న విగ్రహాలని పూజిస్తా ఉన్నారు కదా హైందవులు. ఏ రూపము లేదు అన్నప్పుడు ఈ రూపాలను ఎందుకు చూపించాలి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అది మీరు నాకు నిన్న కాల్ చేసి షోడశోపచారాలు చేస్తున్నారంటే, ధూపదీప నైవేద్యాలు, పూలు అవి ఇవి అన్ని చేస్తున్నారంటే ఒక రూపానికి చేస్తున్నారు, కానీ నిరాకారుడికి ధూపదీప నైవేద్యాలు చేయడానికి అంటే అంత పరిపక్వత వచ్చింది ఆయనకి. అలా మాట్లాడుతున్నాడు. మరి ఎవరి నోటికొచ్చి యూట్యూబ్లు తయారైపోయిన తర్వాత ప్రతివాడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతివాడు జ్ఞాని, ప్రతివాడు ప్రవచనకర్తే, ప్రతివాడు విశ్లేషకుడే, ప్రతివాడు విమర్శకుడే. అబ్బా అబ్బా అబ్బా, వీళ్ళకు ఏ పుస్తకం కూడా క్షుణ్ణంగా చదవరు. వీళ్ళు చదవకుండా ఎవరో చెప్పిన మిడిమిడి జ్ఞానం, శృత పాండిత్యం అంతే. మనకు ఏ విధమైన గందరగోళం లేదు. మనకు దేవుడు అనేవాడు ఎవరో స్పష్టత ఉంది. ఆయనకి రూపం ఉందా అనేది స్పష్టత ఉంది, లేదా అనేది స్పష్టత ఉంది. చెప్పండి. మనకి భగవంతుడికి ఏమిటంటేనండి, ఇది అని చెప్పబడేటటువంటి నిర్దిష్టమైన రూపం ఉండదు ఆయనకి. ఈ తెలిసింది గోరంత అయితే వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేది కొండంత నాలెడ్జ్ లేని కొండంత. అందులో ఏంటనంటే వీళ్ళు ఎదురుగా వీళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు స్లాట్ పూర్తి అయిందో చాలు, అయిపోయి 24 hours నిండయ్యే ప్రోగ్రామ్స్ చాలు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ కదా, అందుకని 24 hours అయితే సరిపోతుంది. అది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ ఒక అంశం పైన తప్పకుండా చాలా ధన్యవాదాలు స్వామి. నాకు ఎంత ఆనందంగా ఉందో మీతో మాట్లాడుతుంటే నిజంగా. ఎందుకనంటే మీరు ఎక్కడ కల్మషం లేని వ్యక్తి, మీకు ఎక్కడ అట్లాంటి వాళ్ళకి మీరు క్రీస్తుని ఆరాధిస్తూ ఉండి కూడా గణపతి మహోత్సవాలు చేసుకోండి, కానీ జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నారు. అంతే తప్ప ఇంకొకళ్ళు అయితే ఇదేంటండి, ఈ ఆకారం ఏంటి, ఈ గణపతికి ఇది పూజలు ఏంటి అని అట్లా మాట్లాడలేదు కదా స్వామి. అందుకే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మీరు నిష్కల్మషమైన జీవి నిజంగా. అవును. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.